ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. భారీ ఏనుగును పోలి ఉన్న ఇది అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతో పాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది. ఎంతో ఆకట్టుకుంటున్న రోబో ఏనుగుతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా కేరళలో జరిగే ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహం చెందడంతో ఊహించని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాగా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జంతు సంక్షేమ సంస్థ చొరవ చూపింది. పెరుకండావిలాలోని బాలభద్రకాళి క్షేత్రం ట్రస్టుకు రోబో ఏనుగును విరాళంగా ఇచ్చింది. చెవులు ఊపుతో, పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగా ఉన్న ఈ రోబో ఎలిఫెంట్కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. మరోవైపు అచ్చం ఏనుగును పోలిన రోబో ఎలిఫెంట్కు సంబంధించిన వీడియో క్లిప్స్ను పెటా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆలయ సంప్రదాయాల్లో ఒక ముందడుగుగా అభివర్ణించింది. దేవీదాసన్ సాంకేతిక అద్భుతం బలభద్రకాళి క్షేత్రానికి చేరుకుంది. భవిష్యత్తులో నిజమైన ఏనుగులు వాటి సహజ ఆవాసాలలో స్వేచ్ఛగా ఉండేలా ఇది చూస్తుంది. ఇదొక చారిత్రక మలుపు అని పేర్కొంది. కాగా 2023లో త్రిశూర్ జిల్లాలోని ఇరింజడపిల్లి కృష్ణ ఆలయంలో దేశంలోనే తొలిసారి రోబో ఏనుగును ప్రవేశపెట్టారు. నాటి నుంచి పలు దేవాలయాలు ఈ చర్యను స్వాగతించాయి. ఆలయ ఉత్సవాల్లో అసలు ఏనుగులకు బదులు రోబో ఏనుగులను వినియోగిస్తున్నాయి.